ఎప్పుడు లావణ్య సునీత నేనా? సునీ చూడు చూడు చూడు, ప్రేమికురాలు 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 ప్రేమికురాలు. ప్రేమికురాలు ప్రేమికుడు ఎవరికి వచ్చిందబ్బా? ప్రేమికుడు రేయ్ రవికి వచ్చిందిరా. రండి అల్లుడు గారు, రండి రండి రండి. కండలు తీసుకురండి. నా మనసులో మాట చెప్పడానికి ఇలా అవకాశం వస్తుందని నేను అనుకోలేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నాకు తెలుసు. కానీ మన ప్రేమ గెలవలేదని మన ఇద్దరికీ తెలుసు రవి. ఒక్కోసారి మనం గెలవడం కన్నా మనల్ని నమ్మిన వాళ్ళని గెలిపించడంలో ఎక్కువ ఆనందం ఉంటుంది. అవును, అందుకే నేను ఓడిపోవడానికి ఇష్టపడ్డాను రవి. బాగా ఘాటుగా స్మెల్ వచ్చేస్తుందిరా. ఇవన్నీ పెట్టించండి. జిల్లా జిల్లాలు మొత్తం ఈ పెళ్లి గురించి చెప్పుకోవాలి. నువ్వు లోపలికి వెళ్ళి అమ్మాయి రెడీ అయిందేమో చూడు. సరే అక్క. బెడ్రూమ్ లో పెట్టండి, మిగతా హాల్లో పెట్టండి. రేయ్ లైట్ ఇటు చెప్పు. బాబు గారు నేను మరీ ఆర్డర్ చేస్తున్నారండి. క్రికెట్ లో పెళ్లి కూడా లైవ్ టెలికాస్ట్ అండి. ఏంటి తగ్గించేస్తున్నారు? ఒరే దేవుడు, రాత్రి జరిగిన సీన్ తో ఆ రవిగాడికి సునీత్కి మధ్యన ఏదో భారీ ఫ్లాష్ బ్యాక్ ఉందని నాకు స్మెల్ వచ్చేస్తుందరా. అసలే మీ టైం బాగాలేదు. పెళ్లికి 4 ఎక్సెస్ లేసి వెళ్ళిపోక ఈ అనుమానాలతో సాధించింది ఏంటంటే కోడతే రే ఆకు రోడ్డు లెక్క తెలియదాకా ఈ పెందిత్ బాబు ఓటమని అంగీకరించరా. భయమేస్తుంది. ఎరా అందరిని వదిలేసి నువ్వు నా మీదే ఫోకస్ చేస్తున్నావేంట్రా? బిల్లు మినిస్టర్ అని బాబాయ్ గారు చెప్పారు. నేనా? ఒరే తాళి కట్టించాల్సిన కదా బిల్లు కట్టిస్తారా? అక్కడ చాలా ఏదో మొక్కలు ఏదో చూసుకెళ్ళు. అందుకే మీతో మొదలెట్టాను. సునీత త్వరగా కానీయమ్మా. అయిపోయింది అయిపోయింది. సునీ, ఏంటే నేను చేసింది కరెక్టేనా? ఏ విషయంలో? ఈ పెళ్లి విషయంలో. గంటలో పెళ్లి పెట్టుకుని ఈ పిచ్చి ఆలోచనలేంటే? ఎందుకో నిన్ను అడగాలనిపించింది. పెళ్లి కొడుకు వచ్చేస్తున్నాడు. హారతిద్దుగా రా సునీత. నేనా? నువ్వే దా, త్వరగా రా, వచ్చేస్తున్నాడు. కనులకు కనబడు కలలే కరిగిన క్షణమిది, మిగిలిన నిజమిది, మనసున ఎగసిన కథలే ముగిసిన మలుపిది, మమతకు సెలవు ఇదే. ఎలా జరిగింది ఎదే అలై విరిగింది, ఇక అలసిన అడుగిది హృదయపు తడి, ఇది అలసిన అడుగిది హృదయపు తడి. లైఫ్ మరీ డిసప్పాయింటింగ్ గా తయారైందిరా. నాన్న ఒకసారి కెమెరా చెప్పండి సార్. ఇది తీసుకోరా. ఈడి సావు మీ అందరికి లైవ్. సార్ చెయ్యి నొప్పి పెట్టిందా? మోకాలతో తనేనా? ఒరేయ్ ఇక్కడ ఏదో తుఫాన్ రాబోతుందని నాకు సూచనలు అందుతున్నాయి. మీరు సూపర్ అండి. అయ్య బాబా లాక్ చేశారండి. అంటే ఏదో సీక్రెట్ అయి ఉంటది. పద వెళ్ళి పెంట చేసేద్దాం. అదా కెమెరా అట్రా అడ పెట్టరా. పెట్టు లైవ్ మనకే కాదురా అందరికనే పెట్టు. అది పూల జడ ఇంకా పెట్టలేదా? ఇలా ఇవ్వు. ఏ లావణ్య, టీవీలో నీ మొగుడే.
అరే రవి ఏంట్రా? నేను చెప్పేది వినరా. నువ్వు మమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు బయలుదేరు. ఏంట్రా ఇది? ఫ్లైట్ టికెట్ నీకు సునీత. గంటలో బాంబే ఫ్లైట్ ఉంది. మీరు అక్కడ దిగ్గానే ప్రసాద్ గారు వచ్చి రిసీవ్ చేసుకుంటాడు. ఎల్లుండి నీకు సునీతకు రిజిస్టర్ మ్యారేజ్. చూసేవేంట్రా, ఇచ్చట చింతకాయల వారి రహస్య సమావేశాలు జరుగుతున్నాయి అన్నట్టుగా ఉంది. వీళ్ళు పెళ్లి జరగడానికి లైవ్ పెడితే మనం ఆ పెళ్లి పెటాకులు అవడానికి లైవ్ ఉపయోగించాం. ఏంట్రా మీరు చేస్తుంది? నువ్వు చేస్తుంది మాత్రం ఏంట్రా? ఎంతసేపు వాళ్ళు బాధపడతారు వీళ్ళు బాధపడతారని జీవితాంతం నువ్వు బాధపడతావా? నిజం చెప్పరా, నువ్వు సునీతను ప్రేమించడం లేదా? సునీత కూడా నేను ప్రేమిస్తున్న సంగతి నీకు తెలీదా? ఏమిటండి ఇదంతా? ఏంటన్నయ్య ఇది? ఎక్కడ మీ అమ్మ బాధపడుతుందో అని చేసిన మంచి పని కూడా మీ అమ్మకి చెప్పకుండా ఇంతకాలం ఆ చెత్త బార్లో వెయిటర్ గా పనిచేసావు. బార్లో పనిచేస్తున్నాడా? ఇప్పుడు సునీత ఎక్కడ బాధపడుతుందని నీకు ఇష్టం లేకపోయినా మనసు చంపుకొని పెళ్లి చేసుకుంటావా? ఇప్పటికైనా నీ గురించి నువ్వు ఆలోచించరా. మా మాట నువ్వు ఇద్దరు కలిసి ఇట్టన్నా వెళ్ళిపోండిరా. అవునరా రవి ప్లీజ్. ఆకరోటు లెక్క తేలిదాకా అయిపోయింది బాబు. ఆటం ఒప్పుకోడంటే ఇదేరా. మీరు సూపర్ అండి. ఇప్పుడు ఏ మోసంలో సింతకాయలోడు సరే అంటాడో వెంటనే మా పెద్దమ్మాయి వెళ్ళండి చింతపండు చేసేస్తాడు. ఇంకా ఆలోచించకరా, సునీతను తీసుకుని వెళ్ళిపో రవి ప్లీజ్ వెళ్ళిపో. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? అరే చెప్పవేంట్రా? రవి చెప్పేది విను. వద్దురా, నా చేతి తప్పు చేయించొద్దు. చిన్నప్పటి నుంచి అమ్మ ఆనందం కోసం ఎన్నో అబద్ధాలు ఆడాను. పక్కింటి వాడికి 60 మార్కులు వస్తే నేను 70 మార్కులు దిద్ది ఆవిడని సంతోషపెట్టేవాడిని. ఆవిడ సంతోషం ముందు అవన్నీ తప్పనిపించలేదు. నాకు 14 సంవత్సరాలు వచ్చేంత వరకు చాలా పేదరికంలో ఉండేవాళ్ళం. రోజుకు ఒక పూట తినడానికి కూడా కష్టంగా ఉంటే ఆవిడ కడుపు మార్చుకొని మా నాన్న కడుపు మార్చి నాకు 3 పూట్ల తిండి పెట్టేదిరా. అందుకే ఆవిడ సంతోషం కోసం నేనేం చేయడానికైనా ఆలోచించను. ఈరోజు ఆవిడ కోరుకున్నట్టు నేను కంప్యూటర్ ఇంజనీర్ కాకపోయినా కనీసం ఆవిడ కోరుకున్న కోడలైనా ఇస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది. అది కాదు. ఇది నాకు దూరం చేయగలరా. మొట్టమొదటిసారి జీవితంలో మా అమ్మ కోరుకున్నది నిజాయితీగా ఇవ్వగలుగుతున్నాను. మరి సునీత? రే, ప్రపంచంలో ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకుంటున్నారా? ఇది ఓ స్వీట్ మెమరీగా మిగిలిపోతుందే తప్ప ఎప్పటికీ చేదు అనుభవం కాదు. మధ్యలో లావణి చేసిన తప్పేంటి? వాళ్ళ కుటుంబం చేసిన తప్పేంటి? ఎంతో పెద్ద మనసుతో నేను వెయిటర్ని తెలిసినా తను నాకు ఇవ్వటానికి ఇష్టపడ్డారు. ఇంతమంది మంచి మనుషుల్ని బాధపెట్టి నేను సుఖంగా ఎలాగ ఉండగలనరా? వద్దు, నా కోసం ఈ విషయం ఇక్కడితో ఆపేండ్రా ప్లీజ్. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. చింతకాయలోడు సిన్సియర్ రా. రే, అసలే మా పెద్దమ్మాయికి తెక్కెక్కువ. కోపంలో ఆడేం చేస్తాడేంటో. పద. నేను నా కూతురికి పెళ్లి చేయాలనుకున్నాను తప్ప ఇంకో ఆడపిల్లకి అన్యాయం చేయాలనుకోలేదు బాబు. ఏమైందండి? వద్దు బాబు. 10 మంది సంతోషం గురించి ఆలోచించిన ఇలాంటి వాడి సంతోషాన్ని దూరం చేయడానికి మాకు ఇష్టం లేదు బాబు. సునీత కూడా నా కూతురు లాంటిదే. ఇదే మండపంలో ఇదే ముహూర్తానికి మీ ఇద్దరికి పెళ్లి చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. ఒరే నాన్న, ఇంతకాలం నా ప్రేమ నీకు బలం అవుతుంది అనుకున్నాను కానీ బలహీనత అవుతుంది అనుకోలేదురా. నిన్ను చాలా ఇబ్బంది పెట్టానురా. నా కోసం ఎన్ని కష్టాలు పడ్డావు బాబు. నన్ను క్షమించరా. ఏంటమ్మాయి ఇప్పుడు ఏమైందని? అమ్మా అమ్మా, ఏ తల్లి తన కొడుకు ఉద్యోగాన్ని హోదాని చూసి ప్రేమించదురా. ఆయన ఎంత మంచి మనసురా నీకు, ఎంత గొప్ప మనసు నీది. ఈ తల్లి సంతోషం కోసం ఎన్ని కష్టాలు పడ్డావురా నువ్వు. నన్ను క్షమించరా. ఒరే, నువ్వు నిజంగా నా సంతోషమే కోరుకుంటే
వెళ్ళు వెళ్ళి నా కోడల్ని తీసుకురా వెళ్ళు. మీరు నా గురించి ఆలోచించొద్దు. అసలు నేను ఈ పెళ్లి కొప్పుకుందే దానికోసం, దాంతో కలిసి ఉండొచ్చని. మీరు నా జీవితంలో ఒక ఫోటో మాత్రమే, కానీ దానికి మీరే జీవితం. మీరు ఇంకేం ఆలోచించకండి, రండి. రే బాబుగా, కార్ రెడీ చేయి. మీరాగండి, నేను వెళ్తాను. మీరెక్కడికి రా. ఇంకొక క్షణం నేను ఇక్కడ ఉండలేను నాన్న. సునీత, టైం అయింది, 10 వెళ్దాం. ఏంటి? ఆ, నా పెళ్ళేలాగూ చూడలేదు, కనీసం నా శోభనమైనా చూద్దు గాని. నేను నీ శోభను చూడాలా? ఆ, డిస్కస్టింగ్. ఆ, సునీత, లవ్ లవ్ నువ్వైనా చెప్పు, ఒప్పుకోవట్లేదు. పాపం సుని, ఒప్పుకోవచ్చు కదా. ఆ, ఏంటి నీకేమైనా పిచ్చెక్కిందా? చీకటి పడుతుంది, పదమ్మా. మా అమ్మాయికి ఏ అభ్యంతరం లేనప్పుడు ఇంకా నీ బాధ ఏంటి? ఇదిగో సునీత, ఓ ఈ అవకాశం మెల్లమెల్ల రాదు, నేలక్క ఎల్లు. అయ్యో వాడిని ఎందుకు కొడతావమ్మా నువ్వు? వాడు చెప్పేదంటూ తప్పే ఉంది. నేను వీళ్ళ శోభను చూడటం ఏంటి? అయ్యో, శోభని చూడ చి, 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 చి. ఏ, శోభనం ఏంటి? పెళ్ళోకుండా శోభనం ఏంటి? కరెంట్ ప్లగ్ లో కాలెట్టావేంటి? శోభనం ఏంటమ్మా? అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీ ఇద్దరు పెళ్లి గురించి మాట్లాడుతున్నావు. పెళ్లికి అన్ని రెడీ, ముహూర్తానికి టైం అయిపోతుంది, పదండి. పెళ్లి గురించే. ఏమిట్రా ఏమైంది నాన్న? టైం అయిపోయింది, మీరు బయలుదేరండి. ఆ, సరే, సరే, మీరు వెళ్ళండి. పదండి అందరూ, బయలుదేరండి. సింహాద్రి అప్పన్న దయ వల్ల అంతా సభ్యంగా జరిగింది కరెక్ట్ కదండి. పిన్ని గారు. భక్తులకి దేవుడు ఉన్నాడు, రాష్ట్రానికి సీఎం ఉన్నాడు, పాపకే శ్రీకాంత్ ఉన్నారు. ఆ, ఓకే. మళ్ళీ ఫిట్టింగ్ కట్టాడంట్రా బాబు. ఫిట్టింగ్ పెట్టకపోతే ఆశ్చర్యపోవాలరా బాబు. ఈ శుభ సందర్భంలో ఇవాళ అందరికీ మందు ఫ్రీ.